నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు లేరు. ఎప్పుడు సినిమా అప్డేట్స్తో సోషల్ మీడియాలో నిలిచే తారక్ ఈసారి ఓ వార్నింగ్తో వచ్చారు. తన క్రేజ్ను అడ్డు పెట్టుకుని తన అనుమతి లేకుండా కోట్లు గడిస్తున్న వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఇకపై ఎన్టీఆర్ ఫోటో కానీ ఆయన గొంతు కానీ ఎక్కడ పడితే అక్కడ వాడటానికి వీల్లేదు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక సెలబ్రిటీల నకిలీ వీడియోలు, వాయిస్లు సృష్టించడం చాలా సులభమైపోయింది. ఎన్టీఆర్ అనుమతి లేకుండానే ఆయన గొంతుతో ప్రకటనలు చేయించడం, ఆయన ఫోటోలతో టీషర్ట్లు, బొమ్మలు అమ్ముకోవడం ఎక్కువైపోయింది. ఇది గమనించిన ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కారు. ఎన్టీఆర్ వాదన విన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎన్టీఆర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ పేరు, ఫోటో, సంతకం మరియు ఆయన గొంతును వాణిజ్య అవసరాలకు వాడకూడదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వాడి ఎన్టీఆర్ లాగా వీడియోలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న అనధికారిక వెబ్సైట్లు, సోషల్ మీడియా లింక్లను వెంటనే తొలగించాలని ఇంటర్నెట్ అధికారులను కోర్టు ఆదేశించింది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, జాకీ ష్రాఫ్ లాంటి వారు కూడా ఇలాగే కోర్టు ద్వారా రక్షణ పొందారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ఆ దారిలో నడిచారు. దీన్ని బట్టి యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాన్స్ పేజీల పేరుతోనో, మిమిక్రీ పేరుతోనో ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకున్నా, డ్యామేజ్ చేయాలని చూసినా, డబ్బులు సంపాదించాలని చూసినా ఇకపై లీగల్ నోటీసులు ఇంటికి రావడం ఖాయం.